పశ్చిమాసియాలో ఇరాన్ పై అమెరికా చేపడుతున్న సైనిక చర్యలు ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. ఘర్షణ ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడే మొదలైంది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 11 రోజుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థకి కోలుకోలేని నష్టం కలిగించామని, ఆ దేశం గత 47 ఏళ్లుగా ప్రపంచానికి చేసిన హానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోంది అన్నారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో అమెరికా జరిపిన మెరుపు దాడులకు ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. అదే సమయంలో ప్రపంచ దేశాలను భయపెడుతున్న చమురు ధరల పెరుగుదలకి చెక్ పెడుతూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చమురు నౌకలు హార్మూజ్ జలసంధిని వాడుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 2 వారాలుగా పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ కూడా తగ్గేదే లేదంటూ వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి. మరోవైపు ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా చేపడుతున్న సైనిక చర్యలు సరైనవే అంటూ సమర్థించుకున్నారు. ఓవైపు అంతా యుద్ధం ముగిసిపోతుందనుకుంటున్న సమయంలో ట్రంప్ ఇప్పటి వరకు జరిగిన దాడులు ప్రారంభం మాత్రమేనని, ఈ ఘర్షణ ఇంకా పూర్తి కాలేదంటూ బాంబు పేల్చారు. గత 11 రోజుల్లో అమెరికా సైన్యం చేపట్టిన దాడులు ఇరాన్ రక్షణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ గత అనేక దశాబ్దాలుగా ప్రపంచ భద్రతకు ముప్పుగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన ఇప్పుడు ఆ చర్యలకు మూల్యం చెల్లించే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇదే సమయంలో ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిని చమురు కంపెనీలు మళ్లీ వినియోగించాలని సూచించడం కూడా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. యుద్ధ పరిస్థితుల కారణంగా కొంతకాలంగా ఈ సముద్ర మార్గం వినియోగంపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలు తీవ్రతను వివరించిన ట్రంప్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు. గత 47 సంవత్సరాలుగా ఇరాన్ ప్రపంచ రాజకీయాలతో అస్థిరత సృష్టించిందని ఆరోపించారు. అంతర్జాతీయ భద్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించినందుకే ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అమెరికా సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్లు కేవలం హెచ్చరికల కోసం కాదని, ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా బలహీనపరచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థకు తీవ్రమైన నష్టం కలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్ నౌకాదళంపై జరిగిన దాడులు వారి సముద్ర సామర్థ్యాన్ని దాదాపు పూర్తిగా దెబ్బతీశాయని తెలిపారు. ఒకే రాత్రిలో ఇరాన్కు చెందిన అనేక మైన్ లేయింగ్ నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసిందన్నారు. వాణిజ్య నౌకలకు ప్రమాదం కలిగించే ఈ నౌకలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా దాడులు నిర్వహించినట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా దాడుల వల్ల ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ వైమానిక దళం సామర్థ్యం దాదాపు పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగంగా రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు తెలిపారు. ఫలితంగా ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ దాదాపు పనిచేయని స్థితికి చేరుకుందని అన్నారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. మొత్తం వైమానిక దాడుల ఆపరేషన్ను పూర్తి చేయడానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పట్టిందని చెప్పారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అమెరికా సైన్యం అత్యంత ఖచ్చితంగా లక్ష్యాలను ధ్వంసం చేసిందని ఆయన తెలిపారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై కూడా భారీ దెబ్బపడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణి సామర్థ్యం దాదాపు 90% తగ్గిపోయిందన్నారు. అదేవిధంగా డ్రోన్ వ్యవస్థల వినియోగం కూడా భారీగా తగ్గిందని తెలిపారు. అమెరికా దాడుల వల్ల ఇరాన్ డ్రోన్ కార్యకలాపాలు 85% వరకు తగ్గిపోయాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఇరాన్ సైనిక వ్యూహంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ట్రంప్ అన్నారు. ఆధునిక యుద్ధాల్లో క్షిపణులు, డ్రోన్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు అదే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు జరిపిందన్నారు. ఇరాన్ సైనిక పరిశ్రమను కూడా లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు కొనసాగుతున్నాయని
ట్రంప్ వెల్లడించారు. ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే ఫ్యాక్టరీలను వరుసగా ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోకుండా చేయడమే ఈ దాడుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. మొదటిసారి దాడులు చేసినప్పుడు ఇరాన్ కొంతకాలం ప్రశాంతంగా ఉంటుందని భావించామని, కానీ మళ్లీ దాడులు ప్రారంభించడంతో ఇప్పుడు ఈ సమస్యను పూర్తిగా ముగించాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం చేపడుతున్న ఆపరేషన్కు ప్రత్యేక కోడ్ నేమ్ కూడా ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. సైనిక అధికారులు సూచించిన 20 పేర్లలో నుంచి తనకు నచ్చిన పేరుగా ఎపిక్ ఫ్యూరీ అనే పేరును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా అమెరికాకు ముప్పుగా భావించే శక్తులను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇదిలా ఉంటే యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా చమురు ధరలు పెరగకుండా ఉండేందుకు అమెరికా ఇతర దేశాలతో కలిసి చర్యలు చేపడుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీతో కలిసి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచ దేశాల వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక పశ్చిమాసియాలో సముద్ర మార్గాల భద్రతపై కూడా అమెరికా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకాయానాన్ని రక్షించేందుకు అమెరికా నౌకాదళం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్లలో ఇరాన్కు చెందిన 58 నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే మైన్ లేయింగ్ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు చెప్పారు. సముద్ర మార్గాల్లో భద్రతను పెంచడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలగకుండా చూడడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.